ఎస్సీ హక్కుల పోరాట సంఘం అయితే ఇందాక పెద్దలు చెప్పినటువంటి అనేక విషయాలలో నుంచి ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో కొన్ని చారిత్రాత్మక నేర్పకంగా కొన్ని చెప్పడం జరిగింది, మరియు నైతికంగా భౌతికంగా రెండు రకాలుగా కూడా ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతుందనేది కూడా కొంత దీనిపైన ప్రస్తావన రావడం జరిగింది. అయితే వృత్తిరీత్యా అడ్వకేట్ని కాబట్టి కోర్ట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద నేను ఎక్కువ చేస్తాను. మతాల పరంగా వెళ్ళడం నాకు అవసరం లేదు. అయితే నేనేమంటున్నానంటే, ఒక హిందూ దళితుడిగా మా మురళీ సార్ ఎప్పుడు చెప్తుంటారు, స్వచ్ఛమైనటువంటి 24 క్యారెట్ దళితుడిగా నేను చెప్పే విషయం ఏమిటంటే, అసలు మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నష్టం ఏముంది? జనరల్గా బయట వచ్చున్న క్వశ్చన్స్, మేము గ్రౌండ్లో కార్యకర్తల్ని కలవడానికి వెళ్ళినప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, అవునబ్బా మీరు గుళ్ళల్లోకి రానియలేదు, మేము వాళ్ళ చర్చిలలోకి పోయినాము, కేవలం దేవుణ్ణి నమ్ముకున్నాము, విశ్వాసం మారింది అంతేగాని మా జీవితాలు మారలేదు కదా అంటారు. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రపంచం మొత్తంలో ఏ దేశం తీసుకున్నా, ఏ నగరం తీసుకున్నా, ఏ మతం తీసుకున్నా కూడా పూర్తిగా మతం అనేది కేవలం ఆ దేవుడికి సంబంధించిన అంశం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అర్థం అయ్యే భాషలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను కేవలం యేసుప్రభువును విశ్వసించినంత మాత్రాన నేను క్రైస్తవుని అయిపోతానా అని అంటున్నారు. సరే, నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. నేను బొట్టు పెట్టుకుంటాను, పొద్దున్న లేచి గుడికి వెళ్తాను, ప్రసాదాలు తింటాను, హోమాలు యజ్ఞాలు చేస్తాను, హిందూ జీవన విధానంలో బతుకుతాను, హిందువులనే పెళ్లి చేసుకుంటాను, హిందూగానే నేను నా జీవితం మరణిస్తాను. కానీ అల్లాను విశ్వసిస్తాను, జీసస్ని విశ్వసిస్తాను. మరి నాకు హజ్ చూడాలని ఉంది, పవిత్ర హజ్ నేను దర్శించుకోవాలని ఉంది. నాకు ముస్లింలకు ఇచ్చినటువంటి మైనారిటీ శాఖకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇస్తారా? సబ్సిడీ ఇస్తారా? ఇవ్వరు కదా. నేను జీసస్ని నమ్ముతాను, మరి నాకు మైనారిటీ కార్పొరేషన్లో చైర్మన్ పదవి ఇస్తారా? ఈ బొట్టు పెట్టుకొని పొద్దున్న లేచి హోమాలు యజ్ఞాలు చేసుకొని ఉంటా, గుడికి పోయి వస్తా, కానీ నేను జీసస్ని విశ్వసిస్తా. మరి నాకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తారా? కళ్యాణ్ అన్న ఏమైనా ఇప్పిస్తావా? మీకు క్రైస్తవులకు మైనారిటీలకు బాగా దోస్తి కదా. సో అది కుదరదు. రాజ్యాంగ ఫలాలు అనేటివి రాజ్యాంగ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు నుంచి కూడా ఏదో కూర్చొని మన కొంతమంది సోదరులు కూర్చొని, మందకృష్ణ గారు కానీ ఇతర సోదరుల నాయకులు కానీ పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేసి, మాకు తెలిసింది మేము చెప్పేస్తాము, మీకు తెలియంది మీరు వినేయండి అని చెప్పేసి చట్టాలు చేసేయాలి. 2 సంవత్సరాల 9 నెలలు సుమారు దానికోసం ప్రయాసపడి, దాని మీద కనీసం ఒక 3 నెలల్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూర్చొని చర్చలు చేసి, ప్రశ్నోత్తరాలు జరిగి, దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్ని తొలగించి రైట్ కంటెంట్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంత కష్టపడ్డ తర్వాత దాంట్లో మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిల యొక్క అభిప్రాయాలు, న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయాలు, అనేక మంది మేధావులతోటి చర్చలు, ఇవన్నీ జరిగిన తర్వాత దాని తర్వాతనే రాజ్యాంగంలో ప్రతి ఒక్క ఆర్టికల్ని చూసి చేసి జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మతం మారినటువంటి క్రైస్తవులకు కనుక ఒకవేళ ఎస్సీ హోదా ఇచ్చేస్తే, సరే ఇచ్చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మన అండర్స్టాండింగ్, మీరు మతం మారలేదు, కేవలం యేసుప్రభుని నమ్మినరని మీరు అబద్ధాలు చెప్తారు కదా, ఇచ్చేద్దాం. నేను కూడా యేసుప్రభుని నమ్ముతా, మాలాంటి ఇక్కడ ఉన్నటువంటి మా స్వచ్ఛమైన హిందూ దళిత సోదరులు ఎవరుతున్నా మేమందరం కూడా యేసుప్రభుని నమ్ముతాం అని చెప్తాం. మరి మైనారిటీలకు సంబంధించినటువంటి మైనారిటీ గురుకులాలలో మా పిల్లలకు సీట్లు ఇస్తారా? మా హిందూ దళితుల పిల్లలకు మైనారిటీ కార్పొరేషన్లో మా హిందూ దళితుల పిల్లలకు లోన్లు ఇస్తారా? చదువు అబ్బడానికి, వ్యాపారం చేసుకొని బతకడానికి. మా వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే మైనారిటీ కమిషన్లలో ఫిర్యాదు చేస్తే మాకు వచ్చి మరి ఏమంటారు, మైనారిటీలు మా మీద దాడి చేస్తే మేము మైనారిటీ కమిషన్లో ఫిర్యాదు చేస్తే మాకు వచ్చి న్యాయం చేస్తారా? చేయరు. మరి ఇవేవి కుదరనప్పుడు మా ఎస్సీ రిజర్వేషన్లు మాత్రం, ఎస్సీ హోదా మాత్రం మైనారిటీలకు ఎట్లు ఇస్తాం?
పోని ఇచ్చినమే అనుకుందాం, మా రిజర్వేషన్లు మీతో పంచుకుంటాము. మరి మీ హజ్ భూములు ఏమంటారు, మీ వక్ భూములు, లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి వక్ బోర్డు భూములు, వందల వేల ఎకరాలలో బ్రిటిష్ టైంలో ఇచ్చినటువంటి చర్చిల భూములు ఇప్పటికీ 99 ఇయర్స్ లీజ్లలో ఉన్నాయి చాలా వరకు. ఈ చర్చిల భూములు మాతో పంచుకుంటారా? మా హిందూ దళితుల పిల్లలతోటి మాకు ఇస్తారా? ఇవ్వరు కదా. కేవలము ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించిండని చెప్పి నాగరాజు అనేటటువంటి ఒక హిందూ దళిత యువకుణ్ణి ఇదే సరూర్ నగర్ నడి బొడ్డు మీద మెదడు బయటపడేటట్టు తల పగలగొట్టి మెదడు చిదిమిపోయేటట్టు రాడ్లతో కొట్టి చంపారు ఒక మతోన్మాద ముస్లింలు కొంతమంది. మరి కొట్టినోడు ఏంటంటే మరి ముస్లింలలో కూడా నిమ్న జాతి అయి ఉండొచ్చు వాడు కూడా, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడుల్లో దేశవ్యాప్తంగా చాలా వరకు మీరు క్రైమ్ పోర్టల్లో చూసుకుంటే కనుక ముస్లింల అమ్మాయిలను ప్రేమించినందుకు, పెళ్లి చేసుకున్నందుకు చాలా వరకు దాడులు జరిగినాయి. జరిగినటువంటి దాడులలో చాలా వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరిగినాయి, హిందువులు కాబట్టి. మరి వాళ్ళని ఎందుకు స్పేర్ చేస్తలేరు? సమాజం, ఇస్లామిక్ సమాజం కానీ క్రైస్తవ సమాజం కానీ వాళ్ళని ఎందుకు స్పేర్ చేస్తలేదు? ఈరోజు వాళ్ళందరి సంగతి వదిలేయండి, మన దళిత సంఘాల తరపు మాటని చెప్తున్నాం. ఈరోజు ఇదే నాగరాజు పైన దాడి జరిగితే మాత్రం దళిత సంఘాలు స్పందించలేదు, కానీ అదే ప్రణవ్ పైన దాడి జరిగితే, నల్గొండ ప్రణవ్ పైన దాడి జరిగితే మాత్రం స్పందించినాయి. ఎందుకంటే ప్రణయ్ క్రైస్తవుడు కాబట్టి. మరి ఇదే రకమైనటువంటి వివక్ష నేను సూటిగా చెప్తున్నా మిత్రులారా. కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ సిన్స్ ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్, దాని మొదటి నుంచి కూడా ఏ కంచంలో ఎవరికి ఏమి వడ్డించాలనేటటువంటి క్లారిటీ వాళ్ళకు ఉంది. హిందూ దళితులు ఏం నష్టపోతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలా? ముస్లింలు వాళ్ళు ఏం నష్టపోతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలా? క్రైస్తవులు వాళ్ళు ఏం నష్టపోతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలా అనే క్లారిటీ వాళ్ళకు ఉంది. 800 సంవత్సరాలు పాలించినటువంటి ముస్లింలు, రాజాధికారం ఉన్నటువంటి ముస్లింలకు రిజర్వేషన్లు కావాలి అన్నప్పుడు, మరి 300 సంవత్సరాలు భారతదేశాన్ని దోచుకున్నటువంటి క్రైస్తవులు కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు, మరి సపరేట్ దేశం ఎందుకు తీసుకున్నట్టు 2 దేశాలు? మరి మీరందరూ పోరాటం చేశారు, 2 దేశాలను తీసుకొని వచ్చి హిందువులలో కలపగలుగుతారా? ఇవన్నీ సాధ్యపడే విషయాలేనా? ఏదో కూర్చొని మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము క్రైస్తవం దేశం, మాకు మత స్వేచ్ఛ లేదా, ఆర్టికల్ 25 మాకు వర్తించదా అంటే, ఆర్టికల్ 25 గురించి కూడా చెప్తున్నాను, బాగా వినండి. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛని ఇస్తుంది, ఎస్. కానీ అదే ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2లో క్లియర్గా చెప్తుంది. పోయినసారి మురళీ సార్ చెప్పారు, ఎస్, చట్టం ముందు మనమందరం సమానమే, చట్టం ముందు మనమందరం సమానమే, అన్ని మతాలు సమానమే. కానీ ఈ కానీ అనే పదం ఉంది కదా, చాలా పెద్ద డిఫరెన్స్ ఇస్తుంది. కానీ ఈ జాతిలో, ఈ దేశంలో నష్టమైనటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాలకు చట్టాలు చేసే విషయంలో ఇతర ఏ చట్టం కూడా అడ్డు రాకూడదు. ఈ చట్టం కూడా ఇప్పుడు చేయబోతున్నటువంటి చేసినటువంటి ఆర్టికల్ 25 కూడా అడ్డు రావద్దు, ఆర్టికల్ 14 కూడా అడ్డు రావద్దు, ఆర్టికల్ 15 కూడా అడ్డు రావద్దు, ఏ ఆర్టికల్ కూడా అడ్డు రావద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 గురించి మాట్లాడేటటువంటి సోదరులు, దళిత నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, ఆర్టికల్ 25లో సబ్ క్లాస్ 2 చదవాలా. ఇప్పుడు మైనారిటీలకు సంబంధించినవి ఏవి కూడా మీరు ఒప్పుకున్నప్పుడు మరి మేము ఎట్లా ఒప్పుకుంటాము? హిందూ దళిత సోదరులకు జరుగుతున్న నష్టం ఏదైతే ఉన్నదో అది భారీ స్థాయిలో ఇంతకు ముందుకు, స్వాతంత్రం ముందుకు, రాజ్యాంగం రాకముందుకు అగ్రవర్ణాలతో జరుగుతుందన్నది సరే మా తాతలు ముత్తాతలు చూసిండొచ్చు. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రము మతం మారినటువంటి ముస్లిం క్రైస్తవుల నుంచే ఎస్సీలకు ఎక్కువ నష్టం జరుగుతున్నది. ఇది ఫ్యాక్ట్. ఈరోజు గ్రామ స్థాయిలలో పోతే చర్చిలు నిర్వహించేటటువంటి విషయాలలో అదే మతం మారినటువంటి వాళ్ళతోటి ఎన్ని సమస్యలు హిందూ దళితులు ఎదుర్కొంటారో మాకు తెలుసు. ఈరోజు అసలు నాకు తెలియక అడుగుతా, అసలు మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వాలి? ఎస్సీ హోదా మాత్రమే ఎందుకు ఇవ్వాలా? మీరు బాగా గమనించాలి మిత్రులారా. ఇదే జడ్జిమెంటు ఇంతకుముందుకు సారంగపాణి గారు చెప్పినట్టు, ఇంతకుముందుకు 1976లో మొన్నటికి మొన్న ఒక 3 ఏళ్ల క్రితము సెల్వరాని విషయంలో, అంతకుముందు కొన్ని జడ్జిమెంట్స్లో చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. అప్పుడు ఎప్పుడు చేయని గొడవ, రాద్ధాంతము ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తున్నారు? ఒక డిఫరెన్స్ ఉంది దాంట్లో, బాగా గమనించాలా. ఏందా డిఫరెన్స్ అంటే, క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ప్రతిసార్లలో కూడా మత మార్పిడి, రిటర్న్ మత మార్పిడి, పునరాగమనము అంటే గర్భాపసి, మరియు మతం మారినటువంటి వాళ్ళకు ఎస్సీ హోదా, ఈ సబ్ టాపిక్స్ మీద డిసైడ్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రము వచ్చినటువంటి జడ్జిమెంటు చాలా క్లియర్గా, చాలా స్పెసిఫిక్గా ఒక మతం మారినటువంటి పాస్టర్, మత ప్రచారం చేస్తున్నటువంటి పాస్టర్
పోయి మత ప్రచారం చేసేటటువంటి భాగంలో ఇంకెవరైనా వచ్చి ఇతర అంటే ఎస్సీయేతరులు వచ్చి అడ్డుకుంటే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టొచ్చా లేదా అనేటటువంటి విషయం పైన ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇది. అంటే దీని అర్థమైంది, మతం మారినటువంటి వాడు, క్రైస్తవం స్వీకరించిన వాడు, ఇస్లాం స్వీకరించిన వాడు ఎస్సీ హోదా పెట్టలేడు అనేటటువంటి ఒక ఎస్సీ అట్రాసిటీ పెట్టలేడు అనేటటువంటి ఓ స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఈ యొక్క కేసు. అంటే వీళ్ళకి కావాల్సింది ఎస్సీ రిజర్వేషన్లో, ఎస్సీ హోదాలో కాదు, కానీ ఎస్సీల పేరుతోటి మత మార్పిడి చేసుకునే స్వేచ్ఛ వీళ్ళకి కావాలా. అది డిఫరెన్స్. ఎందుకు దానిపైన ఎక్కువ ఎందుకు లేదు, దీనిపైన మత మార్పిడి చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు కావాలంటే మనకు కాదు, మనం అంటే పిచ్చోళ్ళు, మన అందరం సమానమని భావిస్తాం, కానీ వాళ్ళకు పిచ్చ క్లారిటీ ఉంది. ఏందా క్లారిటీ అంటే వాస్తవానికి మతం మారినటువంటి వాళ్లకు, మైనార్టీ హోదా వర్తించే వాళ్లకు, అదే మతం మారినటువంటి ఎస్సీలు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్లకు ఏం నష్టం జరుగుతుంది? అసలు ఏం నష్టం జరుగుతలేదు. ఎందుకంటే ఎస్సీల గురుకులాలు ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు. మైనార్టీలకు కూడా మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. మన పిల్లలకు చదువు దొరుకుతుంది, వాళ్ళకు చదువు దొరుకుతుంది, పేద పిల్లలకు. ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయి చదువుబ్బడానికి, వ్యాపారాలు చేసుకోనికి. మైనార్టీలో కూడా వేల కోట్లతో బడ్జెట్ ఉంది, వాళ్ళకు కూడా వాళ్ళ హోదాలు దొరుకుతున్నాయి, వాళ్ళ మైనార్టీ కార్పొరేషన్లలో లోన్లు దొరుకుతున్నాయి. ఎస్సీలకు ఎస్సీ కమిషన్లు ఉన్నాయి, మైనార్టీలకు మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. కానీ ఎస్సీలకు లేనిది మైనార్టీలకు ఉన్నది ఏంటంటే ముఖ్యంగా మరొకటి, ఎస్సీ కమిషన్లతో పాటు ఆర్టికల్ కాదు, 1976లో ఏప్రిల్లో ఒక మీటింగ్ జరిగింది. ఏందా మీటింగ్ అంటే స్టేట్ హరిజన్ కాన్ఫరెన్స్ అటువంటి మీటింగ్లో ప్రపోజ్ చేసిన విషయం ఏంటంటే మత మానవుల్లో కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసిర్రు. కాకపోతే కాన్స్టిట్యూషనల్ బెనిఫిట్స్ ఏవైతే విద్య, ఉద్యోగం, రాజకీయం ఉందో ఈ మూడిటి తప్ప స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేసేటటువంటి స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు గురించి మా తమ్ముడు అరవింద్ చెప్తాడు. ఈ దళిత బంధువులటువంటి స్కీమ్ల గురించి కానీ, లేదా ఈ టీ ప్రైడ్ స్కీమ్లు, ఇట్లాంటి స్కీమ్లలో క్రైస్తవులు కూడా ఇవ్వచ్చు అని చెప్పి చట్టం తెచ్చుకున్నారు. సో ఆ స్కీమ్లలో కూడా ఈరోజు నిజమైనటువంటి హిందూ దళితుల కన్నా క్రైస్తవులు, ముఖ్యంగా మతం మారినటువంటి క్రైస్తవులు, వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. సో ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎస్సీ హిందూ దళితులకు లేనిది క్రైస్తవులకు మాత్రమే ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం ఇంకోటి ఉంది, అది ఆర్టికల్ 30. ప్రతిసారి నేను ఆర్టికల్ 30 గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఆర్టికల్ 30 ద్వారా ఈ యొక్క మతాలు, ఇస్లాం, క్రైస్తవం ఏవైతే ఉన్నాయో వాటికి వారి చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా 150 క్రైస్తవ దేశాలు, 56 ముస్లిం దేశాల నుంచి ఎక్కడి నుంచైనా సరే ఫండ్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏర్పరచుకోవచ్చు, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వవచ్చు. ఆ విధంగానే కొన్ని వందల వేల సంస్థలు ఉన్నాయి క్రైస్తవులకు సంబంధించి. ఇక్కడనే పక్కనే పోతే కొన్ని ముస్లిం కాలేజీలు కూడా ఉన్నాయి, మైనార్టీ కార్పొరేషన్, ముస్లిం మైనార్టీ కాలేజెస్, మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు చదివిపించే కాలేజెస్ ఉన్నాయి. కానీ ఇవి ఎస్సీ హిందువులకు లేవు. ఎంత పెద్ద నష్టం! ఈ కార్పొరేషన్ ఈ మైనార్టీ ఆర్టికల్ 30 ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి ఈ సపరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, వాటిలలో చదువుకునేటటువంటి ఎస్సీపీ ఏమంటారు మతం అన్నటువంటి పిల్లలతోటి మా జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పేద దళిత గిరిజన పిల్లలు పోటీ పడగలుగుతారా? మీకు నిజంగా ఆ విధంగా మతం మారినటువంటి వాళ్ళకి ఏమైనా చీము, నెత్తురు, రోషం, అభిమానం, మీ దేవుని పైన విశ్వాసం ఉంటే కనుక మీరు పోటీ పడాల్సింది ఓపెన్ కేటగిరీలో. మాతోటి ఎందుకు పోటీ పడతారు? మాతోటి పోటీ పడితే ఇక్కడ అగ్రవర్ణాలతో పోటీ పడాలి, మీరు మాతోటి కాదు పోటీ పడాల్సింది. మీ సత్తా ఏమని ఉంటే అక్కడ చూపించుకోవాలి. వచ్చి జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో పాపం వాడికి స్పెల్లింగ్లు కూడా పూర్తి తెలియని పరిస్థితులకు వెళ్ళి వస్తాడు. వాడు చెప్పును టప్పుకొని నమ్ముకొని ఉన్నటువంటి వాడు ఏదో అరాకొర చదువులు చదువుకొని వచ్చి ఇప్పుడిప్పుడే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క హక్కులు అనుభవించి ఈ యొక్క సమాజం నిర్మాణంలో భాగస్వాముడు అవుతున్నాడు. అట్లాంటి వాని కంచంలో కూడు లాక్కుంటా అంటే మరి నేను అడుగుతున్న ఈరోజు లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు భూములు పంచండి, 1000 ఎకరాల్లో ఉన్నటువంటి చర్చ్ భూములు పంచండి, మేము కూడా ఇస్తాం మా కంచంలో పొత్తు. ఇస్తారా? సాధ్యపడుతుందా? పోయినటువంటి దేశాలు 2 దేశాలు విభజించిపోయినాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఆ దేశాలను తిరిగి తీసుకొచ్చే సత్తా ఉందా? ఆ సత్తా లేదు. కానీ వీడికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కారుకూతలు మాట్లాడితే చూసుకుంటూ ఊకుంటాం అనుకుంటుర్రా? ఎవ్వరు నిడిచిపెట్టలేదు. ఈసారి ఎన్నికలలో ఎవ్వరు నిడిచిపెట్టలేదు. ఈ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇంకే పార్టీ ఉన్నారు సార్, వారు మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ సీట్లలో ఇస్తే కనుక ఎవ్వరు నిడిచిపెట్టలేదు. ఏ పార్టీ ముఖం చూసేది లేదు. ప్రతి ఒక్కరి పైన కేసులు వేస్తాం.
మీరు ఈసారి కనుక కంటెస్ట్ చేయండి బిడ్డ. ఈ మొన్నటిదాకా ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయన ప్రీతం అంట, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. నేను ఇదే సభాముఖంగా ఛాలెంజ్ ఇస్తున్నా, ఎవరిని విడిచిపెట్టాం, మీకు శాతం మీరు కూడా చేసి చూపియండి. అసలు ఈ దేశంలో రిజర్వేషన్ అంటేనే రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం. ఏ మతం వాడు ఏ మతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఈ దేశ నిర్మాణంలో ప్రతి కులం వాడు ప్రతి మతం వాడు ప్రాతినిధ్యం ఉండాలి. ఈ దేశం అనేది ఒక సమానత్వపు పునాదుల మీద నిర్మించబడాలని చెప్పి పెట్టింది ఈ రిజర్వేషన్ సిస్టమ్. ఈ రిజర్వేషన్ సిస్టంలో మా సిస్టంలో కూడా మా చెప్పులలో కూడా మీరే కాళ్ళు పెట్టిపోతా అంటే, అసలు మా రిప్రజెంటేషన్ మా ప్రాతినిధ్యాన్ని కూడా మీరే లాక్కుంటా అంటే మరి మేమేడికి పోవాలా? మాకున్నటువంటి బెనిఫిట్స్ అన్ని మీ ముస్లిం క్రైస్తవుల పిల్లలకి ఇస్తే మా పిల్లలకే మిగులుతాయి, చేతుల చిప్ప తప్ప. కాబట్టి ఈ ఉద్యమంలో వెనక్కి తగ్గేదే లేదు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులు, బీసీ ఓసీ అన్ని ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అందరు సోదరులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా అమరప్రసాద్ అన్న కొన్ని విషయాలు చెప్పారు. సరే, దాంట్లో కొన్ని విషయాలతో నేను ఏకీభవించట్లేదు. అంబేద్కర్ గారు మతం మారాలనుకున్నప్పుడు ముందు సిక్కు ధర్మం స్వీకరించుకోవాలనుకున్నటువంటి విషయం వాస్తవమే. కానీ సిక్కు ధర్మం కాకుండా ఇస్లాం క్రైస్తవం తీసుకుంటే జాతి వ్యతిరేకులు అవుతారు. అదేవిధంగా సిక్కు ధర్మం డోర్లు ఓపెన్ చేసింది కూడా 1956 అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే. ఇవన్నిటి కూడా రాజకీయ నేపథ్యం వేరే ఉంది, వారి విషయంలో నేను కూడా కొంత విభేదిస్తున్నా. అయినప్పటికీ కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ దేశ నిర్మాణంలో దళితుల పాత్ర అనేది ఈ హిందూ సమాజంలో, బుద్ధిస్టు సమాజంలో, సిక్కు సమాజంలో ఉన్నవాడికే ఇక్కడ కులం అనేటటువంటి ప్రాతినిధ్యాన్ని అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్, ఉమ్మా అనేటటువంటి కాన్సెప్ట్ నమ్మే ముస్లింలకు కానీ, లేదా ప్రపంచ దేశాలలో 150 దేశాలలో క్రైస్తవాన్ని ఎలాంటి కులాలు లేకుండా నడిపిస్తున్నటువంటి క్రైస్తవానికి కానీ కులం అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకునే తత్వం ఉండదు. కాబట్టి వాళ్లకు రిజర్వేషన్ ఇస్తే నిజమైనటువంటి హిందూ దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనేక విషయాలు రాసుకున్నాం, కానీ పెద్దలు కూడా మాట్లాడాల్సి ఉంది. కాబట్టి ఇంతటితో ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిగా, పూనా ప్యాక్ట్ అనేది జరిగినటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాదు, అంబేద్కర్ గారు మరియు మహాత్మా గాంధీ గారి మధ్యలో జరిగినటువంటి విషయం కాదు, 2 సమాజాల మధ్యలో జరిగిందనేటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క పోరాటం, ఈ వ్యతిరేక పోరాటం ఏదైతే వస్తుందో ఆ పోరాటం కూడా ముఖ్యంగా బెనిఫిట్స్ కోసం కాదు, మత మార్పిడి కోసం, దారి సుగమం కావాలన్నటువంటి ప్రయత్నంతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి హిందువులలో ఉన్నటువంటి ఓసీ బీసీ సమాజాలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ యొక్క పోరాటంలో ఏ విధంగా అయితే ఇక్కడ సోదరుడు కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభ ఉందో, ఈ సభలో మిగతా వర్గాలు కూడా మాతో పాటు కలిసి వచ్చినాయో, అదే విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్ దక్కాలనేటటువంటి విషయం పైన మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. జై భీమ్, జై శ్రీరామ్.